థ్యాంక్ యూ సో మచ్ సార్. రామచంద్రరావు సార్, మీకు మీరు డైరెక్ట్గా ఉండంటే మీ పాదాలు మొక్కి నేను థ్యాంక్స్ చెప్తా ఉంటాను సార్. నా ఫేస్ కూడా చూడలేదు మీరు, నేను ఎవరో కూడా తెలీదు, బట్ మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు సార్. మీరు మా నాన్న ఎలాగో మీరు నాకు అలాగే సార్. నా లైఫ్లో జాబ్ తెచ్చుకొని యూకేలో సెట్ అయ్యాను. నేను ఇంత సెట్ అయ్యానంటే అంకుల్ చాలా సపోర్ట్ చేస్తేనే నేను ఇంత దూరం వచ్చాను. నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఉంటాను అంకుల్ చేసిన హెల్ప్కి. దేవుడికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటాను. అంకుల్ అంటే మంచి వాళ్ళని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను దేవుడికి ప్రేయర్ చేస్తాను. అంకుల్ వాళ్ళు నేను మళ్ళీ రిటర్న్ చేసే సిచ్యువేషన్లో ఉన్నానో లేదో అని ఆలోచించకుండా నాకు ఎగ్జామ్స్కి అమౌంట్ ఇచ్చారు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో నేను ఎప్పుడు అంకుల్కి అండ్ అప్పన్నకి ఈ విషయంలో రుణపడి ఉంటాను. అయితే వీళ్ళు ఎంతోగానో సహాయం చేశారు. నిజంగా నేను ఆ డబ్బులు మటుకు బాబుని చదివించుకోవడానికే ఉపయోగిస్తాను. ఆ సమయంలో సాధించిన స్కాలర్షిప్ నా జీవితంలో ఎంతో ఉపయోగపడింది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి సార్ నాకు చేసిన సహాయం పర్వాలేదు. మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. 2020 సంవత్సరం కోవిడ్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేయండి. ఆ టైంలో కానూరి ఆనంద్ కుమారి ట్రస్ట్ ఫౌండర్ శ్రీ రామచంద్రరావు గారు మా కాలేజ్ ఫీ కట్టారండి. వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. And I sincerely thank Kanuri Ananda Kumari Memorial and Charitable Trust for your generous support. Coming from a middle class family, your help means a lot to me. చాలా మంది కలలు కంటారు, కానీ కొందరు మాత్రమే ఆ కలలకు ఒక రూపాన్ని ఇవ్వగలుగుతారు, వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అంతెందుకు, ప్రతి మనిషికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎంతో చేయాలని ఉంటుంది, కానీ కొందరు మాత్రమే తాము అనుకున్నవి చేయగలుగుతారు. సూర్యుని కన్నా ముందే నిద్ర లెగుస్తారు, సమస్యల జడివానకి భయపడరు, చర్చలతో కాలక్షేపం చేయరు, తమకు తాము పెట్టుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆ కోవకే చెందుతారు యలమంచిలి శ్రీరామచంద్రరావు గారు, మా నాన్నగారు. ఆయన ఏ వారసత్వ సంపదకి వారసుడు కాదు, తరతరాల వ్యక్తిత్వాన్ని ఘనంగా మోస్తున్న మహనీయుడు. ఎందరో అభాగ్యులకు, నిర్భాగ్యులకు, అనాథులకు ఆపన్న హస్తమందించారు, ఇక ముందు కూడా అందిస్తూనే ఉంటారు. వందలాది విద్యార్థులను తీర్చిదిద్దిన అక్షర తపస్వి. మాటలతో చేతలతో నిరంతరం సేవకు బాటలు వేస్తున్న కారుణ్యమూర్తి. ఆయన చేస్తున్న సామాజిక సేవ గురించి వివరంగా చెప్పుకునే ముందు ఆయన జీవితం గురించిన కొన్ని వివరాలు చెప్పుకుందాం. ఆయన జీవితంలో ఎలా ఎదుగుతూ వచ్చారు, వీలైనంతలో నలుగురికి సాయంగా ఉండాలనే ఆలోచనలకు రూపం ఎలా పడింది అనేటువంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. శ్రీరామచంద్రరావు గారు విజయవాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనుమూరు గ్రామం, కృష్ణా జిల్లా పామరు మండలంలో జన్మించారు. అమ్మన్న వెంకయ్య గారికి 3వ సంతానం ఆయన. నాన్నకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా మక్కువ. రోజుకు 6 కిలోమీటర్లు నడిచి తాడంకిలో ఉన్న ప్రైమరీ స్కూల్కి వెళ్లి చదువుకునేవారు. నాన్నకే కాదు, ఆ రోజుల్లో చాలా మంది పిల్లలకి కాళ్ళకి చెప్పులుండేవి కావు. ఎంత ఎండ ఉన్నా, జోరున కురిసే వానలు అయినా ఒక్కరోజు కూడా స్కూల్ మానకుండా వెళ్లేవారు. చదువు మీద ఆయనకున్న ప్రేమ ఆయన్ని చదువులో మొదటిగా నిలబెట్టింది. స్కూల్ చదువు పూర్తయ్యాక పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చారు. ఒక పక్క ఆల్విన్ బస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ నైట్ కాలేజీలో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీటెక్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత ఆల్విన్ కంపెనీలో బస్ బాడీ విభాగంలో మెకానికల్ ఇంజనీరుగా పని మొదలుపెట్టారు. ఉద్యోగంలో చేరిన ఆయనకు 1975లో
కానూరి ఆనందకుమారి గారితో వివాహం కుదిర్చారు పెద్దలు. మా అమ్మ ఆనందకుమారి కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగం చేసేవారు. పెళ్ళైన కొత్తలోనే నా సంసారం నాది అని ఆలోచించలేదు మా అమ్మ. ఆడపడుచు పిల్లలని, వదిన పిల్లలని, చెల్లెళ్ళ పిల్లలని అందరినీ తమతో హైదరాబాద్ తీసుకువచ్చుకున్నారు. పిల్లలందరినీ చదివించినారు. మా బంధువుల పిల్లలనే కాకుండా వాళ్ళు ఉంటున్న కాలనీలో పనివాళ్ళ పిల్లల్ని కూడా చదివించారు. చదువు అనేది ఎవ్వరూ దొంగిలించలేని సంపద అని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మా అక్క నేను పుట్టాక కూడా ఏ రోజు మా పిల్లలు పరాయి పిల్లలు అనే తేడా చూపించలేదు మా అమ్మ. అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. 14 మంది పిల్లలతో కలిసి అక్క నేను పెరిగాం. ఆ 14 మంది పిల్లలు ఉన్నత చదువులు చదివి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అయ్యారు. అంతా బాగానే గడిచిపోతుంది అనుకుంటున్న మా జీవితాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. మా అమ్మగారు డిసెంబర్ 28, 2010 సంవత్సరంలో గుండెపోటుతో మాకు దూరమయ్యారు. దారి చూపేందుకు వెలుతురు ఉన్నంతకాలం ఎవరి నడకైనా వేగంగానే సాగుతుంది. కానీ అదే కటిక చీకట్లు కమ్మేస్తే వేయాలనుకునే ఒక్క అడుగు కూడా తడబడుతుంది. అలాంటి సమయంలో నిరాశకు కూరుకుపోయిన మాకు ఓదార్పునిచ్చారు మా నాన్న. 35 ఏళ్ల దాంపత్య జీవితం, సుదీర్ఘ ప్రయాణం, ప్రతి పనిలో తోడు నీడగా ఉన్న జీవిత భాగస్వామి విడిచిపెట్టిపోయిన విషాదం ఒక పక్క. ఎంత విషాదం ముంచేస్తున్నప్పటికీ నాన్న కుంగిపోలేదు. నిరాశతో ఉన్న నాకు మా అక్కకి ఎంతో ఓదార్పునిచ్చారు. చీకటిలో మునిగిపోయామనుకుంటున్న మా ఇద్దరికీ వెలుగై నిలిచారు. అంతేకాదు, మాలాంటి పరిస్థితి ఎవ్వరికీ ఎదురు కాకూడదు అనుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలి అనే సంకల్పం తీసుకున్నారు. అలా ఆవిర్భవించిందే కానూరి ఆనందకుమారి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. మా అమ్మ మా నుంచి దూరమైన 2 నెలలకే ఈ ట్రస్టును తన సొంత డబ్బులతో మొదలు పెట్టారు మా నాన్న. ఆయన జీవిత కాలం సంపాదించిన డబ్బులతో ఈ ట్రస్ట్ స్థాపించి ఈనాటి వరకు 250 మంది పిల్లల్ని తన సొంత డబ్బులతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఎవ్వరి దగ్గర నుంచి తీసుకోలేదు. కృష్ణా జిల్లాలో ఉన్న సొంత ఊరు కనుమూరులో ఎన్నోసార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. హైదరాబాద్ సనత్ నగర్ లో ఉన్న సెయింట్ థెరీసాస్ గర్ల్స్ స్కూల్లో నిరుపేద బాలికలకు చదువు చెప్పించారు. వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు ఆర్థిక సాయం చేశారు. ఇదొక్కటే కాకుండా మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న పిల్లల కోరికల్ని తీర్చారు. 2016లో 89 రైతులకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులకి ప్రోత్సహించారు. ఎందరో రైతు కుటుంబాల్లో విద్యా వికాసానికి తన వంతు సాయం చేశారు. హైదరాబాద్ కుక్కడపల్లిలోని ఆలంబనా స్కూల్కి, హైదర్షా కోట్లోని కస్తూర్బా ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పిల్లలకు బట్టలు, నిత్యావసర వస్తువులు అందించారు. 2019లో బాగా చదువుకున్న పిల్లలకు యాపిల్ ఎయిర్ బుక్ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చారు. జనవరి 2020 సంవత్సరంలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ బారిన పడిన 28 చిన్నారులకు కీమో పోర్ట్స్ ఉచితంగా పెట్టించారు. కోవిడ్ మహమ్మారి దాడి చేసినప్పటి పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో పామర్రు, హైదరాబాద్, కనుమూరులోని చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు అందించారు. గుంటూరులోని స్పిన్నింగ్ మిల్ ఫ్యాక్టరీలో 120 మంది కుటుంబాలకు 2 నెలలకు సరిపడా ఉప్పులు, పప్పులు, ధాన్యాలు అందించారు. 2024లో 150 మందికి కృత్రిమ అవయవాలు పెట్టించారు. ఎవ్వరూ గుండెపోటుతో మరణించకూడదని ఆనందకుమారి ట్రస్ట్ ద్వారా కొన్ని యూనివర్సిటీస్లో, స్కూల్స్లో, బ్యాంక్స్లో, ప్రైవేట్ కంపెనీల్లో సిపిఆర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ ఉచితంగా అందించారు. 2025 జనవరిలో ట్రాఫికింగ్కి గురైన 10 మంది అమ్మాయిలను స్వయంగా తానే దగ్గరుండి కన్యాదానం చేసి పెళ్లిళ్లు కూడా నిర్వహించారు. ఈ పనులన్నీ కూడా ఆయన సొంత డబ్బుతోనే జరిగాయి తప్ప ఏనాడు ఎవ్వరినీ ఒక్క రూపాయి అడగలేదు, తీసుకోలేదు. తన పెన్షన్ డబ్బు మొత్తాన్ని ట్రస్ట్కి ఖర్చు పెట్టారు. జూన్ 2025 సంవత్సరంలో 600 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కొత్త షూస్, టైస్, బెల్ట్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 2025 సంవత్సరంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఎన్జిఓ ఎమర్జింగ్ కేటగిరీలో విన్నర్గా నిలిచారు.
ఈ పురస్కారం తన నిస్వార్థ సేవలకు నిదర్శనం. జీవితం చూడటానికి ఇది ఒక చిన్న పదమే, కానీ సరైన దారిలో ఆలోచిస్తే అదే ఆయుధం అవుతుంది. ఆ ఆయుధమే ఆపన్నులకు జీవన వారధిగా మారుతుంది. అలా తన ఆశయాల సంకల్పం అనే బలానికి ప్రాణం పోశారు మా నాన్న. ఆయనకి కూతుళ్ళుగా పుట్టిన మేము ఎంతో ధన్యులం. ఒక రకంగా మా పూర్వ జన్మ పుణ్యఫలం. ఇంతటి మహనీయమైన వ్యక్తిత్వం ఉన్న మనిషికి కూతుర్లుగా పుట్టినందుకు ఆయన రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? హృదయపూర్వక నమస్కారాలు తప్ప. ఇంతకీ మా పేర్లే చెప్పలేదు కదూ. నా పేరు రాగిని, మా అక్క పేరు అపర్ణ యలమంచిలి. మీరు కూడా మీ ఇచ్చిన డబ్బు చిన్న అమౌంట్ అయినా అది జాగ్రత్తగా ఉంచుకుని మీ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకుని పైకి వచ్చేదాన్ని చూస్తే మీ ఫ్యామిలీస్ అందరూ కూడా పైకి వస్తాయి.